భీష్మ, నేను అంబ. నేను కాశీ యువరాణిని. మీరు నన్ను మీతో పాటు హస్తినాపురానికి తీసుకెళ్లాలనుకున్నా నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను సౌబల రాజ్యరాజు సాల్వాను గాఢంగా ప్రేమిస్తున్నాను. నా జీవితాన్ని ఇప్పుడు మరియు ఎప్పటికీ అతనితో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను విముక్తురాలను చేయండి. తద్వారా నేను అతనిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. యువరాణి అంబ, అవును, హస్తినాపురం గొప్ప రాజ్యం. ప్రతి యువరాణి విచిత్ర వీరుణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటుంది. మీరు అతనితో వివాహం చేసుకోకూడదనుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. దీని ద్వారా మీరు సెలవరాజుని ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థమవుతుంది. మీ హృదయం వేరే చోట ఉంటే మీరు వెళ్ళడానికి స్వేచ్ఛనిస్తాను. సాల్వరాజా, భీష్ముడు నన్ను బంధం నుంచి విముక్తురాలను చేశాడు. ఇప్పుడు మనం ఒకరినొకరు వివాహం చేసుకొని ఎప్పటికీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవు. యువరాణి అంబ, నేను నిన్ను తొలిచూపులోనే ప్రేమించాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాను. అందుకే నేను స్వయంవరానికి కూడా వచ్చాను. కానీ భీష్ముడు స్వయంవరంలో నిన్ను గెలిచాడు. నేను ఇప్పుడు నిన్ను అంగీకరించలేను. ఒకవేళ అంగీకరిస్తే అది క్షత్రుడిపై మరియు సౌబల రాజుపై కూడా వాక్యను వదిలివేస్తుంది. సాల్వరాజా, ఇదేనా నీ ప్రేమ? నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు నాకు మాట ఇచ్చావు. మరి నువ్వు నాతో ఇంత కఠినమైన మాటలు ఎలా మాట్లాడగలవు? రాజా సాల్వా, ఇదే నిన్ను అడ్డుకుంటున్నట్లయితే భీష్ముడితో ముఖాముఖి యుద్ధం ప్రకటించి యుద్ధంలో అతన్ని ఓడించండి. రాజకుమారి అంబ, భీష్ముడితో పోరాటం అంత సులభం కాదు. నిజానికి భీష్ముణ్ణి ఎవరు ఓడించలేరు. దేవవ్రతుడు భీష్ముడైనప్పుడు అతని తండ్రి రాజా శాంతను అతనికి ఇచ్చా మృత్యు వరం ఇచ్చారు. అది అతన్ని చిరంజీవుణ్ణి చేస్తుంది. రాజా సాల్వా, దయచేసి నన్ను ఇలా వదిలేయకు. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. ఎక్కడైతే గొప్ప ప్రేమ ఉంటుందో అక్కడ హృదయం విరిగిపోతే ఆ ప్రేమ స్వచ్ఛమైన బాధగా, చేదుగా మారుతుందని ప్రాచీన వేదాలు చెబుతున్నాయి. స్వయంవరం సమయంలో అంబ ప్రేమ కథ గురించి భీష్ముడికి తెలియకపోయినా ఇప్పుడు అంబ భీష్ముడిపై ప్రతీకారం తీసుకోవాలని కోరుకుంటుంది. భీష్ముడు తన రథంపై కాశీనగరం నుండి 2 యువరాణులు అంబిక మరియు అంబాలికాలతో తిరిగి వచ్చాడు. వారిని అధర్మంతో తీసుకొచ్చినట్లు అనిపించినప్పటికీ భీష్ముడి ప్రకారం రాజ్యానికి సేవ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ధర్మం మరియు అధర్మం కేవలం మాటలు మాత్రమే. మరియు అంబిక మరియు అంబాలికాలు కూడా హస్తినాపురాన్ని పాలించే రాజుతో వివాహం చేసుకుంటున్నందున వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభు పరశురామ, దయచేసి నాకు సహాయం చేయండి. మీ శిష్యుడు భీష్ముడు నా హృదయ విదారకానికి కారణమైన పనిని చేశాడు. ఈ సమయంలో మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు. నేను న్యాయం కోరుకుంటున్నాను. నా ప్రేమను అపహరించిన యోధుడి నుండి నేను న్యాయం కోరుతున్నాను. నా శిష్యుడు భీష్ముడు అలాంటి పనులు ఎప్పటికీ చేయడు. కాని ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి సహాయం మరియు న్యాయం అడిగితే నేను ఎప్పటికీ తిరస్కరించను. మీ ప్రతిజ్ఞ నిజమే అయితే మీ తరపున నేను భీష్ముని సవాలు చేస్తాను. భీష్మ, వెంటనే నా ముందు ప్రత్యక్షమవ్వు. ఏమిటి, చాలా కాలం తర్వాత ప్రభు పరశురాముడి నుంచి పిలుపు వచ్చిందా? అంతా బాగానే ఉందా?
భీష్మ, నువ్వు ఈ స్త్రీకి చేసింది ఆమోదయోగ్యం కాదు. నేను నీకు అన్ని వేదాలు, ధనుర్విద్య, యుద్ధకళ నేర్పించాను. ఒక గురువుగా ఈ స్త్రీని వివాహం చేసుకోమని నిన్ను కోరుతున్నాను. గురుదేవా, ఇది నా తప్పు కాదు. ఆమె సర్వరాజుతో ఉన్న ప్రేమ కథ గురించి నాకు తెలియదు. మరియు నేను హస్తినాపురానికి వచ్చిన తరువాత నేను ఎవరిని వివాహం చేసుకోనని దశరాజుకు మాటిచ్చాను. యుద్ధం మీరు కోరుకునేదైతే నేను కూడా దాని నుండి వెనక్కి తగ్గను. భీష్మ, అయితే నువ్వు నీ ఆయుధాలు తీసుకొని నాతో యుద్ధం చెయ్యి. అది ఇంద్రుని వజ్రాస్త్రం. దీన్ని ఎదుర్కోవడానికి ఏకైక మార్గం బ్రహ్మాస్త్రాన్ని గెలవడం.
जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकां अमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव ధర్మం తెలిసిన ఇద్దరు గొప్ప యోధులు ఒకరితో ఒకరు పోరాడుకోవడం ఈ విశ్వానికి మంచిది కాదు. ఈ పోరాటం వల్ల భారీ విధ్వంసం జరిగింది. ఈ యుద్ధాన్ని ఇప్పుడే ఆపండి. అంబా, నీ దృఢ సంకల్పానికి నేను ముగ్ధున్నయ్యాను. నీ కోరికలో ఒకదాన్ని నేను తీర్చగలను. నీకేది కావాలంటే అది కోరిక. ప్రభు, భీష్ముడి వల్ల నా జీవితం దుర్భరంగా మారింది. నేను ప్రేమను అడిగాను, కానీ నాకు యుద్ధం వచ్చింది. నేను న్యాయం అడిగాను, కానీ నాకు మౌనం లభించింది. నేను భీష్ముడి నుండి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అంబా, నీవు ఒక దృఢ సంకల్పం కలిగిన స్త్రీవి. సరే అయితే నేను నీ విన్నపాన్ని అంగీకరిస్తున్నాను. నీ తదుపరి జన్మలో నీ ఒక యోధురాలుగా జన్మిస్తావు మరియు భీష్ముడి మరణానికి నువ్వే కారణమవుతావు. ఈ జన్మలో నాకు న్యాయం జరగకపోతే నాకు ఈ జన్మ వద్దు. ఈ అగ్నిలో నా ప్రాణాన్ని అర్పిస్తాను. భీష్మ, నీ ముగింపు కోసం నేను తిరిగి వస్తాను. అంబ ప్రతిజ్ఞ విధికి బీజంగా మారింది. రాబోయే మహాయుద్ధంలో అది వృక్షంగా మారనుంది.